శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన గోవింద నామం యొక్క మహిమ గురించి తెలుసుకుందాము. గోవింద అనే 3 అక్షరాల నామం శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని సులభంగా నిశ్చయంగా సిద్ధింపజేసే ఒక మహామంత్రం. వయసు, కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలేవీ లేకుండా అందరూ నామ సంకీర్తనగా దీన్ని జపించవచ్చని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, ఆశ్రిత రక్షకుడైన శ్రీహరికి వేల నామాలు ఉన్నప్పటికీ నారాయణ వంటి అద్భుత నామాలు ఎన్ని ఉన్నా శరణు కోరిన వారికి కొండంత అండగా భక్తులను ఆపదల నుంచి సులభంగా గట్టెక్కించే సరళతరమైన విష్ణునామం గోవిందనామమని. నిండు సభలో ద్రౌపది తనను రక్షించే వారెవరూ లేని వేళ గోవింద అంటూ శ్రీకృష్ణుని ప్రార్థించి రక్షణ పొందడమే గోవిందనామం యొక్క గొప్ప ఉదాహరణ అని అంటారు. 3 అక్షరాల గోవిందనామం చేతనే క్షతబంధువు అనే అతను ఏకంగా మోక్షాన్ని పొందాడని విప్రనారాయణులు తిరుమలై అనే ద్రవిడ ప్రబంధంలో పేర్కొన్న ఆయన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సూర్యవంశంలో పుట్టిన రాజకుమారుడే క్షత్రబంధువుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు బాల్యం నుంచే హింస ప్రవృత్తిని కలిగి మూగజీవాలను, చిన్నపిల్లలను చంపేవాడు. దీంతో ఇతన్ని మహారాజు రాజ్య బహిష్కరణ చేసి సైనికుల ద్వారా అరణ్యానికి పంపాడు. అక్కడ కూడా ఇతను మహర్షులను హింసిస్తూ జంతువులను వధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక మునీశ్వరుడు ఓ సరస్సులోకి దప్పికతో దిగబోయి కాలు జారి నీటిలో పడ్డాడు. దూరం నుంచి దీన్ని గమనించిన ఇతను వెంటనే ఆ సరస్సులోకి దూకి మునిని ఒడ్డుకు చేర్చాడు. సృహలోకి వచ్చేందుకు తగిన ఉపచారాలన్నీ చేశాడు. ఆ మునీశ్వరుడు యోగశక్తితో శతబంధువు జన్మ వృత్తాంతాన్ని చూసి జీవన శైలిని, స్వభావాలను తెలుసుకుని తన ప్రాణాలను కాపాడినందుకు ప్రత్యుపకారం ఏమన్నా చెయ్యాలని అనుకున్నాడు. 3 అక్షరాల గోవిందనామాన్ని పలకమని ప్రబోధించాడు. తనకు అంత సమయం, ఆసక్తి లేదన్నాడు అతను. నాయనా, నువ్వు కేవలం తుమ్మినప్పుడో దగ్గినప్పుడో ఈ గోవింద నామాన్ని పలికినా చాలు అని అన్నాడు. అంతేనా అనుకుని చివరికి రోజంతా అదే ధ్యాసతో నిరంతర గోవింద నామస్మరణతో మునిగిపోయి భగవత్ అనుగ్రహాన్ని పొంది తరించాడు అతను.